ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ థియాలజీలో భాగంగా రెండవ సందేశము లేదా రెండవ సబ్జెక్ట్. మొదటి సబ్జెక్ట్ మనం ఆల్రెడీ ముగించుకున్నాము. బిబ్లియాలజీ అంటే బైబిల్ శాస్త్రము, బైబిల్ని గురించిన వివరణ, బైబిల్ ఏ విధంగా వచ్చింది, దాని యొక్క క్రమము, దాని యొక్క చరిత్ర ఏమై ఉన్నదో, బైబిల్ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నవో మొదటి సబ్జెక్ట్లో మనం ఆలోచన చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం మనం మాట్లాడుకున్నది ప్యాట్రాలజీ అంటే పితృదేవ శాస్త్రము, తండ్రిని గురించిన శాస్త్రములో ఇప్పటికే మనము 5 భాగాలు, 5 ఎపిసోడ్స్ మనం మాట్లాడుకుని ఈరోజు మనము 6వ భాగంలోనికి మనం ప్రవేశించి ఉన్నాము. ఇదే వీడియో మొదటిసారి వింటున్నట్లయితే దయచేసి గమనించండి. యూట్యూబ్లో ఉన్నవారు ఏ బైబిల్ థియాలజీకి సంబంధించి ఏ లింక్ మీరు ఓపెన్ చేసినా దాని యొక్క డిస్క్రిప్షన్లో ఆ సబ్జెక్ట్స్ సంబంధించిన అన్ని పార్ట్స్ అనేవి అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. బిబ్లియాలజీ లేదా బైబిల్ శాస్త్రం సంబంధించిన లింక్ ఓపెన్ చేస్తే దాని యొక్క డిస్క్రిప్షన్లో అన్ని భాగాలు మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్యాట్రాలజీగా పిలువబడుతున్న పితృదేవ శాస్త్రము లేదా తండ్రిని గురించిన శాస్త్రం అనే ఈ సందేశంలో ఏ లింక్ ఓపెన్ చేసినా మరి డిస్క్రిప్షన్లో అన్ని భాగాల యొక్క లింక్స్ ఇవ్వబడుతున్నాయి, గమనించండి. అలాగే యూట్యూబ్లో మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ హోమ్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, తర్వాత ప్లేలిస్టులు ఉంటాయి. ఆ ప్లేలిస్ట్లలో కూడా ప్రత్యేకంగా డివైడ్ చేసి ఒక ప్లేలిస్ట్కి బిబ్లియాలజీ అని పేరు పెట్టి దానికి సంబంధించిన భాగాలన్నీ ఇవ్వడం జరిగింది. మరొక ప్లేలిస్ట్కి ప్యాట్రాలజీ అని పేరు పెట్టి దానికి సంబంధించిన భాగాలన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి గమనించుకుని ప్రతి ఒక్క భాగాన్ని వింటూ దేవుని యొక్క ఆత్మీయత జ్ఞానములో అభివృద్ధి చెందవలసిందిగా కోరుచున్నాను. అంటే మీరు మరలా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితులు లేకుండా అన్నీ కూడా ఏ విధంగా వాటిని అప్లోడ్ చేస్తూ ఉన్నామో మీ జ్ఞాపకాలకు తీసుకొస్తున్నాను. ఈ సమయంలో ప్యాట్రాలజీలో మనము 6వ భాగంలోనికి మనము ప్రవేశిద్దాం పిల్లరా. 5వ భాగం నుంచి మనము మాట్లాడుకున్న విషయాన్ని మీ జ్ఞాపకాల్లో మరొకసారి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. 5వ భాగంలో దేవుని యొక్క గుణ లక్షణాలు మనము ప్రారంభించుకున్నాం. దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ అంటారు. దేవుని యొక్క ఆయన కలిగి ఉన్న అత్యంత ఉన్నతమైన లక్షణాలు, ఆయన యొక్క శక్తి సామర్థ్యములను, ఆయన గురించి మరి ఎక్కువగా తెలియజేసే లక్షణాలు మనం ప్రారంభించుకున్నాము. దానిలో మనం మొదటిగా దేవుడు ఆయన తనకు తానుగా ఉనికిలో ఉన్నవాడుగా, ఆయన స్వయంభవుడుగా ఆయన ఉన్నాడని మనము మొదటి క్యారెక్టర్ గురించి, మొదటి లక్షణం గురించి మనం ఆలోచన చేసాం 5వ భాగంలో. ఇక ఈరోజు దేవుని యొక్క యాట్రిబ్యూట్స్లో, దేవుని యొక్క గుణ లక్షణాల్లో దేవుడు కలిగి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నావో వాటిలో మరొక లక్షణాన్ని మనము దేవుడు కలిగి ఉన్నదాన్ని మనం గమనించుకుంటూ మనం ముందుకెళ్దాం ప్రియమైన దేవుని వారలారా. ఇకపోతే ఈ ప్యాట్రాలజీలో ఇది మనకు 6వ భాగము, దేవుని గుణ లక్షణాల్లో ఇది 2వ భాగము. కాబట్టి మనము అత్యంత ఆసక్తి కలిగి జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానిస్తూ మనము ముందుకు కొనసాగుదాము. చాలామంది అనుకుంటున్నట్లుగా దేవుడు శక్తి కలిగిన వాడు, దేవుడు అంటేనే అదొక శక్తి, అదొక పవర్ అని మాట్లాడుతూ ఉంటారు. నిజమే, బైబిల్లో దేవుని గురించి మాట్లాడుతూ అనేక మంది మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు సర్వశక్తి కలిగిన వాడుగా మనకు పరిచయం. ఆయన కేవలము శక్తి మాత్రమే కాదు కానీ, ఆయన కేవలము ఆత్మ అయ్యున్నవాడు మాత్రమే కాదు కానీ, దేవుణ్ణి మనము ఒక వ్యక్తిగా కూడా చూడవలసిన పరిస్థితులు బైబిల్లో మనకు ఏర్పాటు చేస్తుంటాయి. మరొకసారి, చాలామంది అనుకుంటున్నట్లుగా దేవుడు కేవలం శక్తి మాత్రమే కాదు కానీ దేవుడు ఒక వ్యక్తి అనే విషయాన్ని మనము ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే దేవుడు వ్యక్తిత్వం కలిగిన వాడుగా, ఆయన యొక్క వ్యక్తిత్వపు లక్షణాల గురించి బైబిల్ ఎన్నో సందర్భాల్లో ఆయన గురించి ప్రస్తావన చేస్తూ మాట్లాడుతూ వస్తుంది. దేవుడు ఒక వ్యక్తి అని మనము ఏ విధంగా నిర్ధారణ చేసుకోవాలో బైబిల్ని ఆధారం చేసుకుని
మనము ఇంకా ముందుకు వెళ్దాం ప్రియమైన దేవుని వల్లరా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఆయన ఒక వ్యక్తి అని మాట్లాడుతూ ఉంటారు. అంటే నా శరీరాన్ని చూసి, నా ఫిజికల్ స్ట్రక్చర్ని చూసి మాత్రమే కాదు, కానీ నా యొక్క పర్సనాలిటీ ఏదైతే ఉన్నదో, నా యొక్క పర్సనాలిటీ కలిగి ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నవో, వ్యక్తిత్వపు లక్షణాలు ఏవైతే ఉన్నవో, ఈ వ్యక్తిత్వంగా కలిగి ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నవో, లక్షణాన్ని బట్టి నన్ను ఒక వ్యక్తిగా పరిగణిస్తూ ఉంటారు. అదొక గౌరవార్థం, అదొక ఆయనకున్న ఆలోచన విధానాలను బట్టి. అలాగే దేవుడు కూడా ఎన్నో వ్యక్తిత్వపు లక్షణాలు కలిగి ఉన్నట్లుగా మనం గమనించాలి. ఈరోజు మనిషి యొక్క ఆకారాన్ని బట్టి కాదు, కానీ మనిషికున్న ఆ వ్యక్తిత్వపు లక్షణాలు ఏవైతే ఉన్నవో వాటిని బట్టి మనుషులకు పేర్లు పెట్టబడుతూ ఉంటాయి. ఈవెన్ మన బైబిల్లో మనం చూసుకున్నా కూడా దేవునికి భక్తులు పెట్టిన పేర్లన్నీ మనం గమనించినప్పుడు ఆయన ఏదో ముందుగా కలిగి ఉన్న నామాలు కాదు, కానీ ఆయన కలిగి ఉన్న వ్యక్తిత్వపు లక్షణాలు ఏవైతే ఉన్నవో లక్షణాలను బట్టి పెట్టబడిన పేర్లు చాలా ఉన్నాయి. ఉదాహరణకు సర్వశక్తి గల దేవుడు అనే నామమును ఆయన కలిగి ఉన్నాడు. ఆయనకున్న సామర్థ్యము, ఆయనకున్న గుణము, ఆయనకున్న క్యారెక్టర్, ఆయనకున్న వ్యక్తిత్వపు లక్షణం ఏంటంటే ఆయన సర్వము శక్తి కలిగిన దేవుడని ఒక పేరు. అంటే ఆయన ఎటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడో ఆ గుణమే ఆయనకు ఒక పేరైంది. అలాగే గిద్యోను సందర్భంలో దేవుడు సమాధానకర్త అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆయన చేసిన కార్యమును బట్టి ఆయనకు సమాధానకర్త అనే ఒక వ్యక్తిత్వాన్ని, ఒక గుణాన్ని ఆయనకు ఆపాదించడం జరిగింది. అలా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే యెహోవా ఈరే, ప్రతిదాన్ని కూడా దేవుడు చూచుకుంటాడు. యెహోవా రఫా, దేవుడు స్వస్థపరచువాడు. ఆయన ఏవైతే కార్యాలు చేస్తున్నాడో, ఏవైతే లక్షణాలు కలిగి ఉన్నాడో, ఏవైతే వ్యక్తిత్వ స్వభావం కలిగి ఉన్నాడో వాటిని బట్టి ఆయనకి పేర్లు పెట్టబడ్డాయి. ప్రత్యేకించి హెబ్రీలు అనేవారు వారి జీవితాల్లో వారు చేస్తున్న కార్యం ఏంటంటే, బైబిల్లో అబ్రహాము సంతానం అంతా కూడా హెబ్రీలుగా పిలువబడ్డారు కదా. ఈ హెబ్రీలు చేసే కార్యం ఏంటంటే, ఒక వ్యక్తి ముందుగా పేరు నిర్ణయించడం కాదు, కానీ వారు చేస్తున్న వ్యక్తిత్వపు లక్షణాలు ఏవైతే ఉన్నావో వారి యొక్క వ్యక్తిత్వపు లక్షణాలను బట్టి, గుణాలను బట్టి, వ్యక్తిత్వపు స్వభావమును బట్టి వారికి పేర్లు పెట్టడం మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే దేవుడు కూడా ఇటువంటి వ్యక్తిత్వపు లక్షణాలను కలిగి ఉన్నట్లుగా బైబిల్లో మనం చూడగలం. ఈరోజు నేను ఒక వ్యక్తిగా మీ కళ్ళెదుట కనబడుతున్నాను. దేవుడు ఒక వ్యక్తిగా మన కళ్ళెదుట మనకు కనిపించకపోయినా ఈరోజు మనకు ఎలాంటి ఎమోషన్స్ అయితే ఉన్నాయో, ఈరోజు మనకి ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయో, ఒకటి జరిగినప్పుడు మనం ఎలాగైతే రియాక్ట్ అవుతామో, ఒకటి జరిగినప్పుడు మనం ఎలాగైతే బాధపడతామో, ఒకటి జరిగినప్పుడు మనం ఎలాగైతే ఫైర్ అవడం అంటే కోపగించుకుంటామో, ఒకటి జరిగినప్పుడు వెంటనే మనం ఎలాగైతే దానికి యాక్షన్ టు రియాక్షన్ అంటాం కదా, ఎలాగైతే మనం దానికి చర్యకు ప్రతిచర్యగా మనం రియాక్ట్ అవుతామో, ఇవన్నీ వ్యక్తిత్వపు లక్షణాలను దేవుడు కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం ప్రియమైన దేవుని వాళ్ళారా. కొంతమంది ఎంత జరిగినా శాంతమూర్తుల్లా ఉంటారు. అలాగే దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో ఏమి జరిగినా కూడా దీర్ఘశాంతము కలిగిన వాడుగా బైబిల్ మనకు పరిచయం చేస్తూ ఉంటుంది. ఇవే మనుషులలో ఎటువంటి వ్యక్తిత్వపు లక్షణాలు ఉన్నాయో దేవునిలో కూడా ఇటువంటి వ్యక్తిత్వపు లక్షణాలను కలిగిన వారుగా బైబిల్ మనకు పరిచయం చేస్తుంది. కాబట్టి దేవుడు అంటే కేవలం శక్తి మాత్రమే కాదు, కానీ దేవుడు అంటే ఆయన ఒక వ్యక్తిగా బైబిల్లో మనకు తారసపడుతున్నట్లుగా, కనిపిస్తున్నట్లుగా మనం చూద్దాం. ఎందుకంటే వ్యక్తికి ఎలాగైతే నామం ఉంటుందో దేవునికి కూడా నామములు ఉన్నట్లుగా మీ జ్ఞాపకంలోనికి 2వ భాగంలోను, 3వ భాగంలోను, 4వ భాగంలో దేవుడు కలిగి ఉన్న నామముల గురించి ఆల్రెడీ ఈ ప్యాటరాలజీ అనే ఈ సబ్జెక్ట్లో మీకు వివరించడం జరిగింది. ఇక ఈ 6వ భాగంలో దేవుడు కలిగి ఉన్న వ్యక్తిత్వపు లక్షణాలు మనం చూసే కంటే ముందుగా దేవుడు ఎలాగైతే మనం వ్యక్తి అని పిలుస్తున్నామో ప్రతి వ్యక్తికి కూడా ఒక నామం ఉంటుంది. అలాగే దేవునికి కూడా ప్రత్యేకంగా పెట్టబడిన నామములు ఎన్నో ఉండగా వాటిలో మనం ఒక నామమును చూసుకుని మనము ముందుకెళ్దాం ప్రియమైన దేవుని వారలారా. ఆదికాండములోని 4వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండములోని 4వ అధ్యాయము 26వ వచనం మనము చూసినట్లయితే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రియమైన దేవుని వారలారా, గమనించండి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను,
అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనదని దేవుని యొక్క నామమును గురించి ఇక్కడ ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము ఈ లోకానికి వచ్చిన వ్యక్తిగా ఒక శరీర ఆకారంలో జీవించిన యేసుక్రీస్తు వారి నామములో ఎలాగైతే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఒకనాటి భక్తులుగా పిలువబడుతున్న వారు యెహోవా నామమును వారు ప్రార్థన చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని వల్ల మనం గమనించవలసిన పాయింట్ ఏంటంటే, దేవునికి నామములు కలిగి ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తి కాబట్టి వ్యక్తికి ఎలాగైతే పేర్లు పెడతారో, వ్యక్తికి ఎలాగైతే నామములు ఉంటాయో, వ్యక్తికి ఎలాగైతే నేమ్స్ ఉంటాయో, దేవుడు కూడా ఒక వ్యక్తి కాబట్టి ఆయనకి నామములు పెట్టబడ్డాయి. ఈ నామముల గురించి మనము 2వ భాగము, 3వ భాగము, 4వ భాగము ఆల్రెడీ ఈ 3 పాటలు కూడా దేవుని యొక్క నామాల గురించే చెప్పడం జరిగింది. ఇక ఈరోజు మనం 6వ భాగంలో మనం ఉన్నాం కదా, దేవుని యొక్క వ్యక్తిత్వపు లక్షణాల గురించి మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈయన మాత్రమే కాదు కానీ అబ్రహాం గారు కూడా సేమ్ మాట్లాడినట్లుగా దేవుని నామమున ప్రార్థన చేసినట్లుగా మనం చూద్దాం. ప్రియమైన దేవుని వల్లరా, ఆదికాండములోని 12వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే, ఆదికాండములోని 12వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అక్కడ నుండి అబ్రహాము బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హైకిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అంటే యెహోవా నామము అంటే యెహోవా లేదా దేవుడు కలిగి ఉన్న నామమున వారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మనము మన ప్రార్థన అంతా చేసిన తర్వాత చివరిలో ఏమంటారు చెప్పండి? యేసుక్రీస్తు నామమున, లేకపోతే యేసుక్రీస్తు పేరిట అన్న నామమునన్నా కూడా ఆయన యొక్క పేరును సూచిస్తుంది. కాబట్టి ఆ వ్యక్తికి పెట్టబడిన యేసుక్రీస్తు అనే వ్యక్తికి పెట్టబడిన పేరు ఏదైతే మనం ఈరోజు తలుసుకుని ప్రార్థన యొక్క ముగింపులో ఆయన పేరిట ఆయన నామను అంటున్నామో, ఒకనాటి ప్రారంభంలో ఉన్న భక్తులు ఏం చేశారనంటే దేవునికి ఉన్న నామాన్ని వారు గమనించుకుని ఆయన నామమున వారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఏమర్థం అవ్వాలంటే, ఒక వ్యక్తికి ఎలాగైతే పేర్లు పెట్టబడతాయో సర్వోన్నతుడైన దేవునికి కూడా ఆయన యొక్క వ్యక్తిత్వపు లక్షణానికి నామములు సూచించబడ్డాయి. నామములు ఆయన కలిగి ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. దానిని బట్టి ఆయన ఒక వ్యక్తి అనే ఆలోచనలోనికి, నిర్ధారణలోనికి మనం రావాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఇది కేవలము ఒక పరిచయం మాత్రమే. ఇక ఆయన కలిగి ఉన్న వ్యక్తిత్వపు లక్షణాలు ఏవైతే ఉన్నావో, పర్సనాలిటీ ట్రైట్స్ లేదంటే వ్యక్తిత్వపు లక్షణాలు ఏవైతే ఉన్నావో వాటిని గురించి మనం ఆలోచించాలంటే సేమ్ మనం ఎలాగైతే అన్నిటికీ రియాక్ట్ అవుతామో, మనం ఎలాగైతే అన్నిటికీ బాధపడతామో, మనం అన్నిటికీ ఎలాగైతే పశ్చాత్తాపడతామో, మనం అన్నిటికీ ఎలాగైతే ఆ యొక్క ఎమోషన్స్ మనం బయటపెడుతూ ఉంటామో, దేవుడు కూడా అటువంటి ఎమోషన్స్ లేదంటే భావోద్రేకములు కలిగిన వానిగా మనం దేవుని చూడగలం. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మనకు ఎంతో కొంత తెలివి ఉన్నది, అవునా? మనకున్న తెలివి చాలా చిన్నది. ఆవగింజలో సగంలో సగం ఆ కోసుకుంటూ వెళ్ళిపోతే ఎంత వస్తుందో అంత తెలివి మనం కలిగి ఉన్నాం. కానీ దేవుడు కూడా ఒక వ్యక్తికి ఎలాగైతే తెలివితేటలు అవసరమో, ఒక వ్యక్తికి ఎలాగైతే తెలివితేటలు కలిగి ఉంటాడో, దేవుడు కూడా ఆయన యొక్క వ్యక్తిత్వపు లక్షణాల్లో దేవుడు కలిగి ఉన్న తెలివి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాని గురించి యెషయా భక్తుడు మాట్లాడుతూ యెషయా గ్రంథంలోని 40వ అధ్యాయంలో 14వ వచనము మనము గమనించినట్లయితే, దేవుని యొక్క వ్యక్తిత్వపు లక్షణాల్లో మనము మొదటి లక్షణాన్ని ఆలోచన చేస్తున్నాము. ఆ మొదటి లక్షణం ఏంటంటే తెలివితేటలు కలిగి ఉన్నవాడు దేవుడు. ఒక వ్యక్తిగా ఈరోజు మనం మనుగడ సాధించాలంటే, ఒక వ్యక్తిగా ఈ లోకంలో మనం మనుగడ సాగించాలంటే మనకి ఎలాగైతే తెలివితేటలు అవసరమో, ఈ సర్వ లోకమును సృష్టిని నడిపిస్తున్న దేవుడు కూడా తెలివితేటలు కలిగి ఉన్న వ్యక్తిత్వం కలిగి ఉన్న వానిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, 14వ వచనంలో, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను,
ఆయనకు వివేకము కలగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడు ఎవడు? ఆయనకు బుద్ధి మార్గములు బోధించిన వాడు ఎవడనంటే దేవునికి బోధకులు అవసరం లేదు. ఆయన ఆల్రెడీ ఆయన యొక్క వ్యక్తిత్వంలో, ఆయన కలిగి ఉన్న వ్యక్తిత్వ లక్షణాల్లో ఆయన తెలివితేటలను ఆయన ఆల్రెడీ కలిగి ఉన్నవాడు. దేవునికి సమస్తము తెలుసు. దేవుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు ఈ పని చేయాలి దేవా, నువ్వు ఈ పని చేయాలి దేవా, నువ్వు ఇది చేయాలి దేవా అని దేవునికి మరలా జ్ఞాపకం చేయడం కానీ, దేవునికి చెప్పడం కానీ దేవునికి ఏం అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనం కూడా దేవునికి కొన్ని చెబుతూ ఉంటాం. ఏమని చెప్తూ ఉంటాను చెప్పండి? దేవా నువ్వు ఏదో మర్చిపోయినట్టున్నావు, అవునా, నేను జ్ఞాపకం చేసుకో ఒకసారి అని మాట్లాడుతూ ఉంటాం. దేవుడు ఎవరిని ఎప్పుడు మర్చిపోవడం, దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూడా మర్చిపోడు. దేవుని యొక్క జ్ఞాపక శక్తి అత్యంత ఉన్నతమైన శక్తి. అది ఆయనకున్న తెలివిని గురించి, ఆయనకున్న జ్ఞానమును గురించి ఒకరు నేర్పించాల్సిన అవసరత ఎంత మాత్రం కూడా లేదు అన్న వాస్తవాన్ని మనం గమనించాలి. ప్రభా, నువ్వు ఒకరోజు అబ్రహాంకు వాగ్దానం చేసావు కదా, అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని మాట్లాడుతుంటారు. విచిత్రం ఏంటంటే అబ్రహాముకున్న భక్తి కానీ, అబ్రహాముకున్న జీవితం కానీ, అబ్రహాము చేసిన త్యాగపూరితమైన ఆ జీవిత క్రమమైన విధానం కానీ ఈనాటి మనుషులకు లేదు. కానీ అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవా, నువ్వు వాగ్దానం చేసావు ప్రభు. వాగ్దానము చేయవాడు దేవుడు నమ్మదగినవాడు ఖచ్చితంగా వాగ్దానం చేసినాడంటే ఖచ్చితంగా ఆయన అది నెరవేరుస్తాడని దేవునికే మనం ఏదో బిస్కెట్లు వేసి ప్రయత్నం చేస్తుంటాం. కానీ అసలు దేవుడు ఆయనకున్న తెలివితేటలు కానీ సామర్థ్యం ముందు మనిషి అనేవాడు ఎందుకు పనికిరాడు. ఈ సబ్జెక్టులో మనం మాట్లాడుకుంటున్నది దేవుడు వ్యక్తిత్వపు లక్షణాలు కలిగిన వాడికి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనకున్న తెలివిని గురించి యెషయా భక్తుడు మాట్లాడుతూ, ఆయనకు ఎవరు ఆలోచన చెప్పగలరు, ఆయనకి ఎవరు వివేకము నేర్పించగలరు, ఆయనకు న్యాయ మార్గం అనే లా అండ్ ఆర్డర్ గురించి ఆయనకు చెప్పింది ఎవరు, జ్ఞానమును గురించి ఆయనకు అభ్యసింపజేసిన వారని అంటే ఆయన కలిగి ఉన్న జ్ఞానం, ఆయన కలిగి ఉన్న తెలివి ఎవరికీ లేదు. ప్రియమైన దేవుని వారు, ఈరోజు మనం కలిగి ఉన్న ఏ తెలివైనా సరే అది ఆయన నుండి వచ్చిన తెలివే. అది మంచి తెలివైతే. వ్యక్తిత్వపు లక్షణాల్లో ఈ తెలివితేటలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే చాలామందికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే కొన్ని క్లాసెస్ అనేవి చాలామంది నిర్వహిస్తూ ఉంటారు, ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే నువ్వు ఒక వ్యక్తిగా ఎలా ఎదగాలి, ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలి, సామాజికంగా ఏ విధంగా ఎదగాలి, ఒక లీడర్గా ఏ విధంగా ఎదగాలి, ఆర్థిక పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా ఎదగాలి, ఒక భర్తగా నువ్వు ఏ విధంగా ఎదగాలి, ఒక స్టూడెంట్గా నువ్వు ఏ విధంగా ఎదగాలి, ఒక భార్యగా నువ్వు ఏ విధంగా ఎదగాలి, సమాజంలో నీ యొక్క పనితీరు నువ్వు ఏ విధంగా పెంచుకోవాలి, లేదా ఒక విద్యావంతునిగా ఏ విధంగా ఎదగాలి, ఒక రాజకీయవేత్తగా ఏ విధంగా ఎదగాలని పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది అనుభవం కలిగిన వారు స్పీచ్లు ఇస్తూ ఉంటే వారందరి మాటలు విని వీళ్ళు కూడా మరి ఉత్తేజభరితులై ఆ విధంగా వారి యొక్క తెలివితేటలు పెంచుకుంటూ వారు ఏదైతే రంగం అనుకున్నారో ఆ రంగంలో వారు రాణించడానికి మరొక ముందుకెళ్తూ ఉంటారు. అలాగే దేవుడు ఏదైతే ఉన్నాడో దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దేవునికి దేవా నువ్వు ఇది చేయి దేవా అని చెప్పడానికి ఏ మనుషుని దగ్గర కూడా అంత జ్ఞానం లేదు. దేవునికి నేర్పించేంత జ్ఞానము, దేవునికి గుర్తు చేసేంత జ్ఞాన సంపన్నుడేం కాదు మనిషి. కానీ దేవుడు మాత్రము సమస్తమైన తెలివికి, సమస్తమైన న్యాయ మార్గములకు ఆయన ఆధారము కలిగిన వాడుగా మనం గమనించుకోవాలి. దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాల్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న లక్షణం మొదటిది, దేవునికి సర్వము తెలివితేటలు జ్ఞానము కలిగిన వాడు. ఇక రెండవది మనం మాట్లాడుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా దేవునికి భావోద్రేకాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా గాయమైందనుకోండి, ఎలాగైతే మనము దుఃఖపడతామో బాధపడతామో అలాగే కొన్ని సందర్భాల్లో మనుషులు చేస్తున్న తప్పిదాలు దేవుడు ఎవరినైతే బాగా నమ్మాడో ఆ నమ్మిన వారే దేవుణ్ణి మోసం చేసినప్పుడు కానీ, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు కానీ, దేవుని మీద అవిధేయులుగా వారు బ్రతికినప్పుడు కానీ దేవుడు చాలా ఎమోషనల్గా ఆయన ఫీల్ అవుతున్నట్లుగా, ఆయన యొక్క ఫీలింగ్స్ని ఆయన అనేకమైన సందర్భాల్లో వ్యక్తపరుస్తున్నట్లుగా, కొన్ని సందర్భాల్లో
నరుల మీద, జనాంగముల మీద, రాజ్యముల మీద ఆయన రియాక్ట్ అవుతున్నట్లుగా బైబిల్లో ఉన్న కొన్ని లేఖనాలు మనం చూడగలం ప్రియమైన దేవుని వల్లరా. ఈ సెకండ్ పాయింట్లో దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలు, మొదటిది మనము ఆయన యొక్క తెలివిని గురించి మాట్లాడుకున్నాము. రెండోది సెకండ్ పాయింట్లో ఆయన కలిగి ఉన్న ఎమోషన్స్, అంటే భావోద్రేకము కలిగిన వాడి దేవుడు. మొదటిది చూద్దాము. నిర్గమాకాండములోని 34వ అధ్యాయము దేవునికి కలిగిన భావోద్రేకములు మనం గమనించుకుంటూ మనం ముందుకెళ్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అసలు ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి దేవునికి. కాకపోతే సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి కొన్నింటిని మనం చూసుకుంటూ వెళ్దాము. బైబిల్లో అటువంటి ఎమోషన్స్ మీకు ఎప్పుడు కనపడినా కూడా ఓకే, దేవుడు అంటేనే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి ఆయనకి అన్న ఆలోచనలో మనం బైబిల్ చదువుకుంటూ మనం ముందుకెళ్ళాలి. నిర్గమాకాండంలోని 34వ అధ్యాయము 6వ వచనము మనము చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. నిర్గమాకాండములోని 34వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, అతని ఎదుట యెహోవా మోషేను దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచ్చు అన్నాడు. చూడండి ఒకసారి. అక్కడ మాట్లాడుతుంటే దేవుడు కలిగి ఉన్న ఎమోషన్స్లో ఆయన కనికరము కలిగిన వాడిగా, ఆయన దయ కలిగిన వాడిగా, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడిగా ఆయనకున్న గుణాలు మనం చూస్తున్నాం. చూడండి, అంతెందుకండి, కొన్ని సందర్భాల్లో మనం కూడా రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది పరిస్థితులు చూస్తే మనకే హృదయం అంతా కూడా చలించిపోతుంది. ఎంతలా చలించిపోతుంది అంటే, వాళ్ళు కనీసము కప్పుకోవడానికి చిన్న వస్త్రము కూడా లేదే, వారు తినడానికి కనీసం చిన్న ఆహార పొట్లం కూడా వారి దగ్గరికి లేదే, బక్క చిక్కిన ఎండిపోయిన శరీరం కలిగి వారు ఉన్నారే. అటువంటి వారిని చూస్తున్నప్పుడు మనము వారి పట్ల కొన్ని సందర్భాల్లో కనికరము చూపిస్తూ ఉంటాము. మన దగ్గర ఒక 100, 150 ఉంటే వాళ్ళు చేతిలో పెట్టి రావడము, లేదా దగ్గరలో ఏదైనా బనానాలు అమ్మేవారని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 1/2 డజనో బనానాలు కొనుక్కొచ్చి వారికి ఇవ్వడము, లేదంటే వారి దగ్గర అసలు ఏమీ వస్త్రాలు లేకపోతే ఏదైనా ఒక చిన్న బెడ్షీట్ లాంటివి తీసుకుని వెళ్ళి వారికి కప్పే ప్రయత్నం చేయడము. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తున్నామంటే మనము ఎలాగైతే జాలి చూపిస్తున్నామో ఇతరుల ఎడల, దేవుడు కూడా ఈ జాలి చూపించే గుణానికి ఆద్యం పోసి ప్రారంభించిన వాడే దేవుడు. మనం ఎలాగైతే ఎదుటివారి యొక్క పరిస్థితి చూసి కనికరము చెందుతూ చలించిపోతున్నామో, దేవుడు కూడా మనల్ని చూసి ఆ విధంగా కనికరము చూపించే స్వభావము కలిగిన వాడు. కొన్ని సందర్భాల్లో మన పిల్లలే మన దగ్గర భయంకరమైన తప్పు చేశారనుకోండి, వారిని ఏమనకుండా వారి పట్ల మనం కనికరం చూపిస్తాం, జాలి చూపిస్తాం. పోన్లే నేర్చుకుంటాడులే, పోన్లే తెలుసుకుంటాడులే, పోన్లే కొంచెం సెట్ అవుతాడులే, కొంచెం సమయం ఇస్తే అని ఎలాగైతే మనం కూడా మన పిల్లల పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉంటామో, దేవుడు కూడా ఈ మానవాళి పట్ల అటువంటి కనికరాన్ని చూపించి, అటువంటి దయను చూపించే ఒక ఎమోషన్ ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అలా కాదు, ఎన్నిసార్లు చెప్పినా మనిషి వినలేదనుకోండి, దేవునికి చాలా కోపం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే దేవునికి ఉన్న మరొక నామం ఏంటంటే, నిర్గమాకాండం 34వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, నిర్గమాకాండంలో 34వ అధ్యాయము 14వ వచనం చూస్తే, ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చెయ్యవద్దు. తర్వాత ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. నశించిపోతున్న మన పట్ల, తప్పు చేస్తున్న మన పట్ల దేవుడు అనేకమైన సందర్భాల్లో కనికరాన్ని చూపించాడు, జాలి చూపించాడు, దీర్ఘశాంతము చూపించాడు, దయ చూపించాడు. ఇన్ని చూపించినా కూడా మన జీవితాల్లో మనం మార్పు లేకుండా అలాగే అవిధేయత కలిగి తిరుగుబాటు దేవుని మీద చేస్తూ అవిధేయులుగా బ్రతుకుతున్నాం అనుకోండి, దేవుడుకున్న నామం ఏంటి చెప్పండి? ఫైర్ అవుతాడు ఆయన. ఐ ఆమ్ ది ఫైర్. దేవుడు రోషము కలిగిన దేవుడు, అంత ఈజీగా వదిలిపెట్టే దేవుడు కాటం. ఏ అధ్యాయంలో అయితే దేవుడు కనికరం కలిగిన వాడని, ఏ అధ్యాయంలో అయితే దేవుడు దయ కలిగిన వాడని, ఏ అధ్యాయంలో అయితే దేవుడు దీర్ఘశాంతం మనం చదువుకుంటున్నామో, అదే అధ్యాయంలో కిందకి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే దేవుడు రోషము కలిగిన దేవుడు, ఎవరిని కూడా వదిలిపెట్టడు. జాగ్రత్త, ఆయన మాట విన్నంత వరకే ఆయన కనికరం నీ మీద ఉంటుంది.
ఆయన మాట విన్నంత వరకే, ఆయన యొక్క మాటను విని నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకున్నంత వరకే ఆయన దయ, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క దీర్ఘశాంతం నీ మీద ఉంటుంది. ఆయన మాట ప్రకారం కనుక బ్రతకకపోతే నా నామమే రోషము కలిగిన నామము, ఎవరిని వదిలిపెట్టును అనే స్వభావం కలిగిన వాడే దేవుడు. చెప్తున్నాడు కదా, దేవుడు ఎలాంటి ఎమోషన్స్ అంటే ఫీలింగ్స్ ఉంటాయి, రియాక్షన్స్ ఉంటాయి, కోపపడుతూ ఉంటాడు, కొన్ని సందర్భాల్లో కొడతాడు, కొన్ని సందర్భాల్లో గద్దిస్తాడు, తిడతాడు, శిక్ష వేస్తాడు. పిల్లలు ఏదైనా మంచి వస్తువు ఏదైనా పగలగొట్టారనుకోండి, మనకి ఎంత కోపం వస్తుంది చెప్పండి. వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటాం. దేవుడు కూడా అంతే. ఎన్నిసార్లు చెప్పినా మాట వినకుండా అలాగే ఒక వస్తువును నీ జీవితాన్ని నాశనం పరుచుకున్న ఉంటే దేవుడు కూడా అలాగే రియాక్ట్ అవుతాడు. అందుకే ఆయన పేరు రోషము కలిగిన దేవుడు. ఆయనకున్న వ్యక్తిత్వపు లక్షణం అదే, ఆయనకున్న పర్సనాలిటీ, క్యారెక్టర్ అదే. ఏం చదివాము? ప్రేమ, కనికరము, దయగలిగిన వాడుగా మనం చదువుకున్నాము. అలా కింద వచనంలో దేవుడు రోషము కలిగిన వాడుగా చదువుకున్నాము. కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దాము. కీర్తనల గ్రంథంలోని 7వ కీర్తన 11వ వచనం మనము గమనిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కీర్తనల గ్రంథంలోని 7వ కీర్తన 11వ వచనము మనం గమనించినట్లయితే, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. దాన్ని మనం గమనించాం. అర్థమవుతుందా? ఒకరోజు మన జీవితాల్లో, మన దైనందిన పనులలో మనం చేయవలసిన కార్యాలు గనక మనం చేయకపోతే, ఈ లోకంలోనికి వచ్చిన మనమందరము కూడా దేవుణ్ణి మహిమపరిచేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుని కీర్తించేవారుగా, దేవుని మహిమ నిమిత్తమే ఈ లోకంలోనికి మనం వచ్చిన వారము. ఒక దినము కనుక మనము దేవుని మహిమ కొరకు మనము బ్రతకకపోతే ఆ దినమున దేవుడు ఖచ్చితంగా మన మీద ఆయన కోపగించుకుంటూనే ఉంటాడు. కొన్ని సందర్భాల్లో భార్యకే గనక మన మీద కోపం ఉందనుకోండి, అన్నం పెడుతుందా? పెట్టదు. ఎందుకు పెట్టదు? కోపం కాబట్టి పెట్టదు. నీది నువ్వు వెళ్ళి పెట్టుకుని తిను అని మనకు వదిలేస్తుంది. లేదంటే పెట్టడం మానేయడం, లేదంటే వండడమే మానేస్తుంటారు కొన్ని సందర్భాల్లో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు తెలీదు దేవుడు కోపగిస్తే మనం కోల్పోయామని. దేవుడు కోపగించుకోవడం వల్లే మన జీవితంలో అనేకమైన విషయాలు మనం వెనకబడిపోతున్నామని, దేవుడు కోపగించుకోవడం వల్లే మన ఆరోగ్యం క్షీణిస్తుందని, దేవుడు కోపగించుకోవడం వల్లే ఆర్థికంగా మన జీవితంలో మరింతగా మనం ఎదగలేకపోతున్నామని, దేవుడు కోపగించుకోవడం వల్లే మన కనీస అవసరాలు మనకు తీరడం లేదని, దేవుణ్ణి మనం వదిలి పక్కకి వెళ్ళిపోవడం వల్లనే ఆయన మన మీద కోపగించుకుంటున్నాడన్న సత్యాన్ని ఈనాటి మనుషులుగా మనము గమనించుకోవాలి. ఇంతకుముందు రాజన్న గారు చెప్పిన సందేశంలో ఒక పాయింట్ ఇదే. ఆరాధన విషయంలోనే కానీ, దేవుని సంబంధితమైన ఏ కార్యం విషయంలో కానీ మనం ఏమాత్రమైన నిర్లక్ష్యం వహించినా ఆ నిర్లక్ష్యం అనేది అది దేవునికి ఎంతగానో అవమానకరమైన పరిస్థితి. అది ఆ అవమానాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఆయన అంగీకరించడు, సహించడు ఆయన. అందుకే ఆయన గురించి మాట్లాడుతూ ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. అట్ ది సేమ్ టైం నీ జీవితంలో నువ్వు మార్పు నుండి ఆయన తట్టు తిరిగితే ప్రతి దినము కూడా నీ మీద కనికర పడతాడు, ప్రతి దినము కూడా నీ మీద దయ చూపిస్తాడు, నీ మీద జాలి చూపిస్తాడు, ప్రతి దినము కూడా దీర్ఘశాంతము చూపిస్తాడు. ఇన్ని కోటాను కోట్ల జనాభా కలిగిన ప్రపంచం కదా ఈ విశ్వము కదా. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో కొంతమంది ఏమో దేవుని యొక్క ఆలోచనలు బ్రతికేవారు ఉంటారు. వారి పట్లేమో కనికరము, జాలి, దయ, ప్రేమ అని వాటిని చూపిస్తాడు. కొంతమంది ఏమో దేవుడంటే ఎరిగి ఉండి ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ, ఆయనకి అవమానకరంగా, ఆయాసకరంగా ఆయన్ను నిర్లక్ష్యం చేస్తూ బ్రతికేవారు ఉన్నారు. వారి పట్ల ప్రతి దినము కూడా ఆయన కోపాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటాడు. నోట్ దిస్ పాయింట్. ఈ ప్రపంచాన్ని మనం 2 భాగాలుగా చేసుకుంటే, కొంతమంది ఏమో ఆయనంటే ఇష్టము కలిగి ఆయన మాటలు చొప్పున బ్రతికేవారు అంటారు. వారి పట్ల దేవుడు ప్రేమ, కనికర, వాత్సల్యత, దయ, దీర్ఘశాంతం చూపిస్తాడు. కొంతమంది ఉన్నారు దేవుడు అంటే లెక్క చేయకుండా బ్రతికేవారు. వారి పట్ల దేవుడు కోపము చూపిస్తాడు. సేమ్ ఒకేసారి దేవుడు రెండింటిని చూపించగలడు.
నీతిమంతుల పట్ల కనికర, దయ, వాత్సల్యత చూపించగలడు, దీర్ఘశాంతం చూపించగలడు. అదే సమయంలో అనీతిమంతులు పాపులుగానే మేము బ్రతుకుతాం, కానీ పరిశుద్ధతను మేము కోరమని ఎలాగైతే బ్రతుకుతాం అనుకుంటున్నారో వారి పట్ల దేవుడు తన యొక్క కోపాన్ని అనుదినము చూపించే సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. ఎమోషన్స్ అనమాట. ఇద్దరు పిల్లలు ఉన్నారు, జరగరానిది ఏదైనా తప్పు చేశారు. ఒకడేమో చక్కగా ఏమి చేయనట్లుగానే నిజంగానే చేయకుండా అలా ఉన్నాడు. ఒకడేమో ఇంతకుముందు అన్నట్లుగా ఏదో ఒక వస్తువుని బ్రేక్ చేశాడు. ఈ లోకంలో ఉన్న తండ్రిని మీరు గమనించండి, ఒకేసారి 2 ఎమోషన్స్ చూపిస్తూ ఉంటాడు. ఈయనేమో వెనక దాచుకుంటాడు, ఈయనేమో కొట్టడం ప్రారంభిస్తాడు. అర్థమేంటి చెప్పండి? ఒకే సమయంలో ఒకరినేమో పక్కనే దాచుకుని వారి పట్ల దయ చూపిస్తూ, కనికరాన్ని చూపిస్తూ, మరొకరినేమో కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు తప్పు చేశారనుకోండి, తండ్రిగా మీరు గమనించండి, తండ్రి ఏం చేస్తాడు చెప్పిన, చిన్నోడిని వెనకాల పెట్టుకుని పెద్దోడిని కొడుతుంటారు. ఎందుకంటే చిన్నోడు కదా, తెలియదు కదా అని ఒక రకమైన కనికరము, మమకారము చూపించి చిన్నోడిని అలా దాచిపెట్టి పెద్దోడిని కొడుతుంటారు. ఎందుకంటే వారు పెద్దోడు నువ్వు సెట్ అయితే చిన్నోడు కూడా సెట్ అయిపోతాడు, ఎందుకంటే వాడు ఇప్పుడు ఎదుగుతున్నాడు కదా అనేసి. ఒకే సందర్భంలో ఒకే సమయంలో ఒక తండ్రిగా మనం ఎలాగైతే ఒకరి పట్ల కనికరము, ఒకరి పట్ల ఎలాగైతే కోపాన్ని ప్రదర్శిస్తున్నామో దేవుడు కూడా ఒకే సమయంలో ఈ లోకం మీద అన్నింటినీ చూపిస్తాడు. ఈవెన్ 2వ రాకడలో కూడా నీతిమంతుల మీద కనికరం చూపించి, దయ చూపించి, వాత్సల్యత చూపించి ఆయన పరలోకానికి తీసుకెళ్తే అనీతిమంతులుగా ఇంకా పాపములు ఎవరైతే బ్రతుకుతారో అటువంటి వారిని అదే సమయంలో నరకానికి త్రోసేస్తాడు. దేవుని యొక్క వ్యక్తిత్వపు లక్షణాలు ఇవి ప్రియమైన దేవుని వాళ్ళ. మరొక మాట చూద్దాము. మీకా గ్రంథములోని 5వ అధ్యాయము పేజ్ నెంబర్ పాత నిబంధనలో 766వ పేజ్. మీకా గ్రంథములోని 5వ అధ్యాయము పాత నిబంధనలో 766వ పేజీలో 5వ అధ్యాయము 15వ వచనము మనము గమనించినట్లయితే, ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే అవిధేయులుగా బ్రతుకుతున్నారో వారిని గురించి దేవుడు మాట్లాడుతూ మీకా గ్రంథంలోని 5వ అధ్యాయము 15వ వచనం చూస్తే, నేను అత్యాగ్రహమును తెచ్చుకుని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతును అన్నాడు. చూడండి, పగ తీర్చుకుంటా. నేను కోపపడ్డం మాత్రమే కాదు, ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయం కొరకు వేచి చూచి ఎప్పుడు దండించాలో, ఎప్పుడు శిక్షించాలో, ఎప్పుడు నిన్ను తీసేయాలో, ఎప్పుడు ఈ లోకంలో నుంచి నిన్ను వేరుపరచాలో అది నా పని. ఖచ్చితంగా అత్యాగ్రహము కలిగిన వానికి, అంటే అత్యధికమైన ఆగ్రహము, కోపము కలిగిన వాని వలె నా మాట ఎవరైతే ఆలకించారో వారి పట్ల నేను ప్రతీకారం తీర్చుకుంటాను. దేవుడు కలిగి ఉన్న వ్యక్తిత్వ లక్షణం ఇదే. అందుకే దేవుణ్ణి ఒక వ్యక్తిగా మనం పరిచయం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి కేవలం దేవుడు లేదా ఆత్మ లేదా సర్వశక్తి గలవాడు అని అనుకున్నంతసేపు దేవుడు మనకు అంత ఈజీగా అర్థం కాడు. ఎందుకంటే మన ఊహలకు చాలా అత్యధికమైన జ్ఞానములో చాలా ఎత్తులో ఉన్నాడు కదా అని అనుకుంటాం. ఎప్పుడైతే దేవుని యొక్క వ్యక్తిత్వపు లక్షణాలను మనం గమనించి దేవుడు ఎలాగైతే ప్రతి విషయంలో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడో మనం కూడా అలాగే కదా. అటువంటిప్పుడు మనం బాగుంటేనే కదా దేవుడు ఆనందంగా ఉండేది అన్న ఆలోచనలు ఈ మనిషికి రావాలి. అందుకే మనుషులు కలిగి ఉన్న ఎమోషన్స్ ఏవైతే ఉన్నావో ఆయనలో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుడు మనం ఎప్పుడైతే ఒక వ్యక్తిగా స్వీకరిస్తామో, ఒక వ్యక్తిగా మనము ఆయన ఆశ్రయిస్తామో మన జీవితాల్లో ఆయన గురించిన, ఆయనతో సాంగత్యము, ఆయనతో సహవాసం అనేది మరి ఎక్కువగా ఉంటుంది. అందుకే అబ్రహాము దేవుణ్ణి ఒక వ్యక్తిగా ఫీల్ అయ్యాడు. అందుకే అబ్రహాము గారు దేవుడు ఇద్దరు ఏం చేశారు చెప్పండి, ఫ్రెండ్షిప్ చేశారు. ఈరోజు మనం మాట్లాడుతూ దేవుడు మనకు తండ్రి అని మనం ఫీల్ అవుతున్నాం. దేవుడు మనకు తండ్రి అంటే దేవుడు మనుషులతో, నరులతో అటువంటి సహవాసమును కోరుచున్నాడు. కానీ వినకపోతే మాత్రము ఎవరిని కూడా ఊరుకునేవాడు కాడు, ఎవరిని కూడా లెక్క చేయడు దేవుడు. అత్యాగ్రహము కలిగి నా మాట వినని జనులకు నేను ప్రతీకారము చేస్తానన్నాడు దేవుడు.
మరొక మాట చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. ఆదికాండములోని 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, ఆదికాండములోని 6వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఆదికాండములోని 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే, దేవుడు భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఏంటా బాధ? ఈ మనుషులను చేస్తే పరిశుద్ధంగా బ్రతకవలసిన ఈ మనిషి ఇంత పాపములు బ్రతికిస్తున్నాడే అని నరులను చేసినందుకు దేవుడు తన హృదయంలో ఎంతగానో నొచ్చుకున్నట్లుగా మనం లేఖనం చదువుతున్నాం ప్రియమైన దేవుని వారలారా. బాధ, సంతాపం అంటాడు కదా. ఒక చచ్చిపోతే సంతాప దినాలు మనం పాటిస్తూ ఉంటాం. సంతాప దినములు అంటారు. సంతాపం అంటే విచారం వ్యక్తం చేస్తున్నాం అంటారు. రాజకీయ నాయకులు మీరు చూడండి, ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ప్రగాఢ సానుభూతి లేదా సంతాపమును మేము ప్రకటిస్తున్నామంటారు. అంటే మా బాధను మేము వ్యక్తపరుస్తున్నాము. అలాగే ఆరంభంలోనే దేవుడు మనం చూసినట్లయితే నరులను చేసిన తర్వాత నరులు దుర్మార్గమైన చర్యలు చేసి దేవునికి చాలా దూరంగా బ్రతుకుతూ, అవిధేయులుగా బ్రతుకుతూ, దేవుని మీదే తిరుగుబాటు చేస్తూ ఉంటే, పాపానికి దాసులైపోతూ ఉంటే నరులను చేసినందుకు దేవుడు సంతాపము నొందుతున్నాడు. ఇంతకుముందు ఏదైతే చెప్పానో దేవుని యొక్క భావోద్రేకములు, ఎమోషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే 7వ వచనం కూడా చూస్తే, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షురాజులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. నా హృదయం అంతా బాధే. తన హృదయంలో దేవుడు ప్రతిదినము కూడా నొచ్చుకుంటున్నాడు. ప్రారంభంలో జనాభా తక్కువయ్యున్న జనాభానే ఎక్కువ పాపం చేస్తే వారిని బట్టి ఎంతగానో హృదయంలో గాయపరచబడి నొచ్చుకుని బాధపడుతున్న దేవుడు మరి ఈ జనరేషన్ చూడండి, ఎన్ని రకాల పాపాలో. బైబిల్ రాయించని పాపాలు కూడా మనిషి ఎక్కువ చేసుకుంటూ ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు చూడండి. ఇంతగా ఈ లోకం చెడ్డదైపోయినప్పుడు మనల్ని బట్టి దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో మీరు గమనించండి. ఒక విషయం మాత్రం నేను చాలా బలంగా చెప్తాను. మన జీవితాల్లో వాక్యము వినే కొలది విధేయత పెరగాలి. వాక్యము వినే కొలది, వాక్యము నేర్చుకునే కొలది. ఇప్పుడు చాలామంది చేస్తున్న పరిస్థితి ఏంటంటే, మేము సత్యవాక్యములో ఉన్నామని ఒక గర్వముగా ఫీల్ అవుతున్నాడే కానీ నీ హృదయంలో ఎప్పుడైతే వాక్యం వస్తుందో, వాక్యము వినే కొలది మన జీవితాల్లో విధేయత ప్రారంభం అవ్వాలి. వాక్యం అంటేనే ఒక మనిషిని విధేయునిగా మార్చేది. నా హృదయంలో విస్తారమైన వాక్యం ఉంది, కానీ నేను మాత్రం లెక్క చేయకుండా అవిధేయుడిగా బ్రతుకుతానంటే దేవుడు అత్యాగ్రహము నొంది ప్రతీకారం తీర్చుకుంటాడు. జాగ్రత్త. ఆ దినము వచ్చిన తర్వాత నిన్నెవరు కాపాడలేరు. అందుకే వాక్యం మనం ఎంత వింటే అంత తగ్గించుకుని, అంత విధేయత కలిగి మన జీవితాన్ని మనము కొనసాగించాలి. వాక్యాన్ని బట్టి మనం గర్వంగా ఫీల్ అయిపోతే మనకి ఏమాత్రం కూడా ఆత్మీయ జీవితానికి అది మంచిది కాదు. అందుకే సంఘములో ఉన్న అందరికి నేను చెప్పే విషయం ఏంటంటే, వాక్యం మనం ఎంత వింటున్నామో అంత తగ్గింపు జీవితము, అంత మృదుత్వం, అంత సాత్వికము. అన్ని విషయాల్లో కూడా మనల్ని మనము తగ్గించుకుని, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన జీవన విధానం కొనసాగించారో మనము కూడా అటువంటి జీవన మార్గాన్ని, జీవన ప్రమాణాలు మనం కొనసాగించాలి. వాక్యం మనకు నేర్పిస్తుంది ఏంటంటే, విధేయతగా బ్రతుకు నాయన. నువ్వు విధేయతగా బ్రతకకపోతే దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. బాధ ఎంతైతే పడాలో పడతాడు. ఒక సమయం వస్తుంది, నిన్ను తీసేస్తాడు. జాగ్రత్త. దేవుడు కలిగి ఉన్న వ్యక్తిత్వ లక్షణాల్లో ఆయన యొక్క భావోద్రేకములు మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వారలారా. మొదటిది ఏం చూసాం చెప్పండి? కనికరము, దయ, దీర్ఘశాంతం కలిగిన వాడని చూసాము. ఇంత కనికరం చూపించినా, దయ చూపించినా నువ్వు మాట అనకపోతే రోషము కలిగిన వాడని చూసాము. తర్వాత ఆయన ప్రతిదినము కోపపడతాడని చూసాము. అవిధేయుల మీద ప్రతీకారం తీర్చుకుంటాడని చూసాము. అంత మాత్రమే కాదు, కానీ ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వారిని బట్టి ఎంతగానో బాధపడతాడని చూసాము. బాధపడడం మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో నుండి కూడా తీసేస్తాడు. జాగ్రత్త.
ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్ మరణం అన్నాడు. ఆ హఠాత్ మరణం రాకముందే నీ జీవితంలో నీ ఆత్మను సరి చేసుకో జాగ్రత్త అని చెబుతున్నదే వాక్యము. కాబట్టి వాక్యం మన హృదయంలోకి వెళ్ళే కొలది మన జీవితాల్లో క్రమశిక్షణ పెరగాలి, డిసిప్లిన్ పెరగాలి. ఈ డిసిప్లిన్ లేని భక్తి ఎన్నటికీ కూడా మంచిది కాదు. అది సమయపాలనే కానీ, మాట్లాడే విధానమే కానీ, నడిచే మార్గమే కానీ, చేస్తున్న పనులే కానీ, అది ఏదైనా కూడా మన జీవితాల్లో క్రమశిక్షణ మరింతగా ఎదగాలి, క్రమశిక్షణలో మనం పెరగాలి. ఒక మనిషికి డిసిప్లిన్ నేర్పించేదే వాక్యము. చాలా సంఘాల్లో చక్కటి వాక్యం ఉండదు. అయ్యగారు కూడా ఏం చెప్తాడో ఆయనకి తెలియకుండా మాట్లాడేస్తుంటారు. ఎందుకంటే వారికి ఉన్న వాక్యపు అనుభవాన్ని బట్టి వారు మాట్లాడుతుంటారు. మనం వారిని విమర్శించడం కాదు, కానీ సరైన వాక్యము సమాజంలో సంఘాలలో లేకపోవడం వల్ల ఈ విశ్వాసులు సంఘం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎన్నో కొట్లాట్లు చేసుకుంటారు. చూడండి, కొన్ని సంఘాలు మనం చూసినట్లయితే సంఘంలోనే కొట్టుకుంటూ ఉంటారు. ఆ మధ్యకాలంలో ఒక వీడియో చూసినట్టయితే కానుకల విషయంలో సేవకులే ఈ స్టేజ్ మీద కొట్టుకుంటున్న వీడియోస్ కూడా మనం చూసాం. ఎందుకంటే వాక్యం లేదు. వాక్యం ఉన్నా కూడా వాక్యం పట్ల వారికి భయం లేదు. వాక్యం మనం ఎంతైతే వింటున్నామో ఆ వాక్యాన్ని బట్టి మనం జీవితంలో ఒక డిసిప్లిన్ ప్రారంభం అవ్వాలి. ఒక విధేయత కలిగిన జీవితాన్ని మనం ప్రారంభించుకోవాలి. విధేయత కలిగి మనం నడుచుకోవాలి. అలా మనల్ని విధేయులుగా మార్చేదే దేవుని యొక్క వాక్యము. అందుకే నేను అదే పనిగా ఈ మాటలు సంఘానికి అందరికీ కూడా బోధించడం జరుగుతుంది. వాక్యం విన్న మనము మన జీవితాల్లో ఉన్న ప్రతి లోపాన్ని, బైబిల్ ఏదైతే నోటీస్ చేస్తుందో, బైబిల్ ఏదైతే మనతో మాట్లాడుతుందో, ఇది వద్దు నాయనా అని వద్దు అని చెప్పిన ప్రతి దానిని కూడా మనము దూరంగా పెట్టవలసిన జీవితాలు మనవి. అప్పుడే దేవునికి మనం దగ్గరగా ఉంటాం. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇన్ని దుర్మార్గమైన కార్యాలు మనిషి చేస్తూ ఉన్నా, ఇంత దుష్టత్వంలో మనిషి బ్రతుకుతూ ఉన్నా, దేవునికి మనల్ని బట్టి ఇంత కోపం వస్తూ ఉన్నా, ఇంత బాధ వస్తూ ఉన్నా, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ప్రతిరోజు మనకు వాక్యాన్ని ఇస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ప్రతిరోజు మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే అనుదినం మనల్ని పోషిస్తున్నాడు. మనకు కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. మనకు కావలసిన సమస్తమును కూడా ఆయన చక్కదిద్దుతున్నాడు. మనకు ఏదైతే రక్షణ కావాలో ఆ రక్షణను కూడా ఉచితంగా ఇచ్చాడు దేవుడు. నిజానికి రక్షణను మనం కొనుక్కోవాలంటే మన దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఆయన దగ్గర పెట్టినా కూడా ఆ రక్షణ మనం కొనుక్కోలేము. డబ్బులతో వెలకట్టి కొనుక్కునేది, విలువ కట్టి కొనుక్కునేది కాదు రక్షణ అంటే. అటువంటి రక్షణ కూడా దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడనంటే ఆయన కలిగి ఉన్న ఒక ఎమోషన్ ఏంటంటే, ఆయన కలిగి ఉన్న వ్యక్తిత్వ లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. అందుకే యోహాను గారికి అర్థమైంది, దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడని చెప్పాడు. యోహాను సువార్త 3:16 ఉంటుంది. యోహాను సువార్త 3:16 మనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించడనంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఈ లోకములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నశించిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవమైన పరలోకమును స్వతంత్రించుకునేంత ప్రేమించాడు దేవుడు. కానీ ఆ ప్రేమ ఈరోజు మనిషికి అర్థం కావట్లే. ఆ ప్రేమను రుచి చూచిన వారు కూడా మరలా తప్పిపోతూ తమకు నచ్చినట్లు, తమకు తోచినట్టు బ్రతుకుతున్నారే కానీ ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో, జీవన పోరాటంలో చిక్కుకొని నా బ్రతికింతే, నా జీవితం ఇంతే అని ఇలాగే వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని ప్రేమను ఎందుకు కన్నులారా చూడలేకపోతున్నారు? ఆయన ఎలాంటి ఎమోషన్స్ నీ మీద చూపిస్తున్నాడు, ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాడు. నిజంగా అన్నగారు మాట్లాడినట్లు విశ్రాంతి దినము రోజున ఎవరైనా సరే దేవుని సన్నిధికి చేరి విశ్రాంతి దినాలను ఆచరించకపోతే మరణశిక్ష. అసలు ఈరోజు కనుక అటువంటి పరిస్థితి ఉంటే, ఈరోజు దేవుని సన్నిధిని మానాలంటే ఒక్కొక్కరికి గజగజలాడుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన జీవితాల్లో దేవుని ఆజ్ఞగా పిలువబడుతున్న ఏ ఆజ్ఞైనా సరే పాటించే విషయంలో జాగ్రత్త వహించాలి. అవసరమైతే లోకములో ఉన్న ఎంత పెద్ద అధికారినైనా ఎదిరించు,
కానీ దేవుని సన్నిధికి వెళ్ళడం మాత్రము మానుకోవద్దు. దేవునితో సహవాసం కలిగి ఉండడం మాత్రము మానుకోవద్దు. దేవునితో ఎప్పుడు కూడా చక్కటి స్నేహాన్ని మనం కోరుకోవాలి. అందుకే భక్తులందరూ కూడా వారి జీవితాల్లో దేవునితో చక్కటి స్నేహాన్ని చేశారు. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తిగా తను పరిచయం చేసుకున్నాడు. అబ్రహాము దేవుడిని దేవుడిగా మాత్రమే చూస్తుంటే అబ్రహాం గారు దేవుడితో స్నేహం చేసేవాడు కాదు. దేవుణ్ణి తన సొంత తండ్రిగా, తన సొంత స్నేహితునిగా, తన సొంత వాణిగా, దేవునితో చేతిలో చెయ్యి వేసి నడిచిన వాణిగా, దేవునితో మాట్లాడుకుని, దేవుడితో సంభాషణ చేసి, దేవుడు మాట్లాడితే విని, ఇవన్నీ కూడా చరిత్రలో జరిగినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎమోషన్స్. ఇక 3వ లక్షణం చూసినట్లయితే దేవుడు ఒక పని కలిగి ఉన్నాడు. తన కార్యముల పట్ల ఆయన తన చిత్తాన్ని కలిగిన వాడు దేవుడు, చిత్తమును కలిగిన వాడు దేవుడు. దేవుడు కలిగి ఉన్న వ్యక్తిత్వ లక్షణాల్లో ఆయన తెలివిని గురించి ఆలోచన చేశాము. రెండవది ఆయనకున్న భావోద్రేకములు, ఎమోషన్స్ గురించి ఆలోచన చేశాము. ఇక 3వది మనం గమనించినట్లయితే ఒక వర్క్ను కలిగి ఉన్నవాడు దేవుడు. ఆ వర్క్ ఆయన యొక్క చిత్తమును గురించి తెలియజేస్తూ ఉన్నది. ఆయన చిత్తములో మనం గమనించాలి. చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటాం, మనము లేకపోతే ఏమి జరగదేమో అని అనుకుంటాం. నో, అలా అనుకోవడానికి మనిషిగా మనకి ఏమాత్రం కూడా హక్కు లేదు. నువ్వు లేకపోతే ఇంకొకరి ద్వారా దేవుడు ఆ కార్యాన్ని చేపిస్తాడు. నువ్వు లేకపోతే మరొకరి ద్వారా తగిన కాలమందు ఆయా పనులను చేయించుకుంటూ దేవుడు ముందుకెళ్ళిపోతాడు. కానీ నిన్నే ఎందుకు అడుగుతున్నాడంటే, నువ్వు వాడబడాలి, నీ జీవితం చక్కదిద్దబడాలి, దాన్ని ఉపయోగించుకొని నువ్వు నా సన్నిధికి రావాలని దేవుడు నిన్ను పిలిచి నీకు ఇస్తున్న చక్కటి అవకాశం అది. కొన్ని సందర్భాల్లో దేవుడు ఈ పని నీ ద్వారానే జరగాలని మనిషితో దేవుడు మాట్లాడినా కూడా మనుషులు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు చాలామంది. ఒక యోనా గారు, ఒక మోషే గారు, ఒక ఇర్మియా గారు, వీళ్ళందరినీ దేవుడు పిలిచి చక్కటి పని అప్పగిస్తే ప్రభు నాతోటి కాదు అని పారిపోయిన చరిత్ర వీళ్ళది. మోషే ఎన్నిసార్లు అనలేదు, ప్రభా నాకు నోటి మాంద్యం ఉన్నది, నేను సరిగా మాట్లాడలేను, నాకు నత్తి అని అంటే, నువ్వే చేయాలి, నువ్వే. ఎందుకన్నాడంటే మోషేకి దేవుడిచ్చిన నాకు చక్కటి అవకాశం అది, చక్కటి ఆధిక్యత అది. దేవుడు పిలుపుని అందుకున్నాడు, తన ప్రజలను నడిపించాడు. ఈరోజు మోషే గారి గురించి ఎంత చక్కగా మనం మాట్లాడుకుంటున్నాం చూడండి. ఒక ఇర్మియా గారు, ప్రభా నేను బాలుడును ప్రభా, నా వల్ల కాదన్నాడు. నో ఇర్మియా, నీవే కావాలి, నాకు నీవే కావాలి. ఒక యోనా, ప్రభా నేను వెళ్ళను ప్రభా అన్నాడు. నో, నువ్వే వెళ్ళాలి. దేవుడు కూడా వదిలేయచ్చు కదా, తర్షీషుకు పారిపోయాడు కదా అని అక్కడ వదిలేస్తే యోనా ఈరోజు ఎంత అవిధేయుడిగా బ్రతికేవాడు చూడండి, అవిధేయుడిగా మనం మాట్లాడుకునే వాళ్ళని చూడండి. భక్తుల జాబితాలోకి యోనా గారు ఎందుకు వచ్చారంటే దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు చేప కక్కేసిన తర్వాత మరలా అక్కడి నుంచి మరలా సముద్రపు ఒడ్డినంత నడుచుకుని మరలా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళిపోలే. ఒకసారి పారిపోయాను, మరలా తీసుకొచ్చాడు. దేవుని కార్యాలు నేను ఉండాలని ఒక నిర్ణయం తీసుకుని దేవునికి విధేయుడిగా బ్రతికాడు యోనా గారు. అందుకే యోనా గారి గురించి ఈరోజు మనము గౌరవంగా మాట్లాడుతున్నాం. అలాగే ఇస్కరియోతు యోధా కూడా 3 సంవత్సరాల పాటు ప్రభు దగ్గర పెట్టుకుని డబ్బు సంచి కూడా నీ చేతిలో పెట్టి నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. చివరికి కాళ్ళు కూడా కడిగాడు, పాదాలు కూడా కడిగాడు. అందరి శిష్యుల పాదాలు కడిగినట్లు యేసుక్రీస్తు వారు మరి ఇస్కరియోతు యోధా పాదాలు కూడా కడిగాడు. కానీ ఈరోజు మన క్రైస్తవులు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, తప్పిపోతాడని తెలుసు కూడా ఎందుకు యేసుక్రీస్తు వారు ఇస్కరియోతు యోధాను తెచ్చుకుని పక్కన పెట్టుకోలాడతారు? అలా కాదు. యేసుక్రీస్తు అన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత, అంతగా దేవుని యొక్క వాక్యం నీకు బోధించిన తర్వాత, అన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా, చివరికి పాదాలు కడిగిన తర్వాత కూడా నువ్వు తప్పిపోయావంటే తప్పు ఇస్కరియోతు యోధాది కానీ యేసుక్రీస్తు వారిది కాదని ఈ క్రైస్తవ సమాజం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, అందుకే దేవుడు చెప్తున్నాను, నేను లేకపోతే ఇది జరగదు అన్న ఆలోచనలో ఎవరు ఉండకూడదు. ఇది దేవుని కార్యము. దేవుడు తగిన కాలమందు తగిన రీతిలో తన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటూ పోతాడు. ఉన్నోడు ఉంటాడు, పోయేటోడు పోతాడు. ఆయన టెర్మినాలజీలో మాట్లాడాలంటే, నువ్వు ఉపయోగించబడ్డావు నా సన్నిధిలో, నీకు మేలైన జీవితం నేనిస్తా. నువ్వు వాడబడలేదు నా సన్నిధిలో,
నీకు వచ్చే శిక్ష ఆల్రెడీ నీకు రాసేస్తా, జాగ్రత్త. అలా ఇస్కరియోతు యోధా కూడా ఉపయోగించుకోలేదు, అందుకే నాశనం అయిపోయాడు. ఒక యోనా గారు ముందు ఉపయోగించుకోకపోయినా తర్వాత దేవుని మాటలకు రియలైజ్ అయ్యాడు, మారాడు, చక్కగా దేవుని సన్నిధిలో వాడబడ్డాడు. చూద్దాం కొన్ని మాటలు. యెషయా గ్రంథంలో 46వ అధ్యాయంలో దేవుడు తన చిత్తం ఎదుగుతున్నదో తన చిత్తమును బట్టి మనుషుల మీద అతిగా దేవుడు డిపెండ్ అవ్వడు. కానీ ఒకవేళ దేవుడు మరలా అడిగాడనంటే నాశనం అయిపోయే వారిని దేవుడు రక్షిస్తున్నాడన్న వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్న వారిని సన్మార్గంలోనికి దేవుడు నడిపిస్తున్న సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే 9వ వచనము 10వ వచనము. యెషయా గ్రంథం 46:9 చూస్తే, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడిని, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడునూ లేడు. తర్వాత 10వ వచనంలో, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ప్రత్యేకించి 10వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న ఆ యొక్క భాషను మీరు గమనించండి. నా ఆలోచన నిలుస్తుంది, నా చిత్తమంతయు కూడా నేనే నెరవేర్చుకుంటాను, నేనే నెరవేర్చుకున్నదనని చెప్పుకొనొచ్చు, ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ఏం జరగాలో, ఏం జరుగుతున్నాయో, ఏం జరిగిపోయినాయో అన్నిటి గురించి నా చిత్తాన్ని మీకు తెలియజేస్తున్నా. నా చిత్తములో మీరు వాడబడితే సరే, నా పనుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి చక్కగా మీరు చేసుకుంటే సరే, లేకపోతే అది మీకే నష్టము. నేను ఏదైతే పని కార్యం తలపెట్టానో అది ఎక్కడా కూడా ఆగదది. నేను జరిగించాలనుకుంటే 100 మంది చేసే కార్యాన్ని ఒక్కరితో కూడా నేను చేయించగలను. ఒక్క సంసోను చూడండి, దవడ ఎముకతో 1000 మందిని వేసేసాడు. అవునా? అదే 10,000 మందికి సమానుడైన గొల్యాతుని ఒకే ఒక రాయితో దేవుడు పడగొట్టాడు. అందుకే దేవుని సామర్థ్యము. గొల్యాతుని చంపాలనుకుంటే పెద్ద పెద్ద సైన్యమే కావాలి, పెద్ద పెద్ద ఆయుధాలు కావాలని ఇశ్రాయేలు సైన్యం అంతా ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ సైన్యంలోనికి దేవుడు ఒక చిన్న బుడ్డోని పంపించాడు, చిన్న బాలుని పంపించాడు. దేవుడు తన కార్యము జరిగించుకోవాలంటే శక్తి సామర్థ్యాలు, బలాలు, ఆయుధాలు ఇవేం అవసరంలే. చిన్న చిన్న వారిని కూడా దేవుడు వినియోగించుకుని గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన ఏం పని చెబుతాడా ఆయన పని మనం చేయడానికి మనము రెడీగా ఉండాలి. ప్రభా నేను లేకపోతే నీకు ఈ పని జరగదు ప్రభా అనుకుంటే ముందు నిన్ను తీసేస్తాడు, పక్కన పెట్టేస్తాడు. నేను నా వల్ల ఇవన్నీ జరుగుతున్నాయండి అనుకుంటే నో. ఈ వాక్యాలని బైబిల్ థియాలజీ ఉంది. నేనే అనుకుంటే నా వల్ల కాదు ఇది. దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క నడిపింపు. ఎన్నో యూనివర్సిటీలో అమ్ముకుంటున్న బోధ ఇది. మనం ఎందుకు ఫ్రీగా ఇస్తున్నామంటే ఈ జ్ఞానము 10 మందికి చేరాలి, ఉచితంగా వెళ్ళాలి. దేవుడు మనకు వాక్యాన్ని ఉచితంగా ఇచ్చాడు. అటువంటి ఉచితమైన వాక్యాన్ని మనం అమ్ముకోవడం కాదు, ఇది ఫ్రీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇది చేస్తున్న పని. ఇప్పుడు నేనే గర్వంగా ఫీల్ అయిపోతే పక్కన నెట్టేస్తాడు దేవుడు. ఇంకొకరిని తీసుకొస్తాడు ఇక్కడికి, ఇంకొకరిని పెడతాడు ఇక్కడ, ఇంకొకరిని పెట్టి వాళ్ళ ద్వారా తన కార్యాన్ని ఆయన కొనసాగిస్తాడు. అందుకే ఆది కాలం నుండి తన చిత్తాన్ని ఆయనే నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ విషయంలో మనము అత్యంత జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. మరొక మాట చూద్దాం. దానియేలు గ్రంథంలోని 4వ అధ్యాయము 35వ వచనములో నెబుకద్నెజరు మాట్లాడుతున్న మాట మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనములో
దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనములో, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, అంటే ఎందుకు పనికి రానివారు, ఎందుకంటే పెద్ద సామర్థ్యాలు ఏం లేవు వీళ్ళకి. తర్వాత ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన. పరలోకంలో ఉన్న దూతల సైన్యంతోనే కానీ భూలోకంలో ఉన్న మనుషుల ఎడలనే కానీ తన చిత్తాన్ని ఆయన జరిగిస్తాడని చెబుతూ, ఆయన చెయ్యి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను కూడా సమర్థుడు కాడు. ఆయన ఏదైతే చేస్తున్నాడో అది సత్యమైన కార్యము. పలానా రోజు పలానా గడియలో పలానా జరగాలని ఆయన అనుకుంటే అది ఖచ్చితంగా జరిగిపోతుంది, అది ఖచ్చితంగా ఆయన చేస్తాడు. వ్యక్తిత్వపు లక్షణాలు. ఒక పని అనుకుంటే ఆ పనిని ఆయన చేయడంలో ఆలోచన కలిగిన వాడు, సామర్థ్యము కలిగిన వాడు దేవుడు. దేవుని యొక్క వ్యక్తిత్వపు లక్షణాల్లో ఆయన తెలివి కలిగిన వాడిగా మనం చూసాము. ఆయన అనేకమైన ఎమోషన్స్ కలిగిన వాడిగా మనం చూసాము. ఆయన చిత్తమును కలిగిన వానిగా, ఒక పని కలిగిన వానిగా మనం చూస్తున్నాం. మనం కూడా ఏం పని లేక బ్రతకట్లేదుగా. ఎవరికైనా ఏదో ఒక పని ఉంటుంది, ఏదో ఒక పని, ఎనీ వర్క్. అలాగే దేవుడు కూడా ఒక పనిని కలిగి ఉన్నవాడు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పని చేస్తూ ప్రజలను ఆయన చెంతకు చేర్చుకునే ఒక చక్కటి పనిలో ఆయన ఉన్నాడు. ఇక 4వది చూస్తాము, మనుషులతో దేవుడు రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. చాలా కీలకమైన దేవుని కలిగి ఉన్న వ్యక్తిత్వ లక్షణాల్లో ఈ లక్షణం చాలా ఉన్నతమైన లక్షణం. అన్నీ కూడా గొప్పవే. ఇది మనకు ఇంకా దగ్గరగా ఉండే సంబంధం ఇదే. దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాల్లో ఈ యొక్క లక్షణం మనం చూసినట్లయితే, అనాది కాలంగా మీరు దేవుని యొక్క ఆలోచనలు చూడండి. దేవుడు మనుషులతో మాట్లాడాలని ఎంతగానో ఇష్టపడతాడు, మనుషులతో సంభాషణ చేయాలని ఎంతగానో ఆశపడతాడు. ఏదైనా మనం మొదలుకొని నేటి వరకు కూడా దేవుడు మనుషులతో సంభాషణ చేస్తూనే ఉన్నాడు. చూడండి, ఆదాము హవ్వలు తప్పు చేసి దాక్కున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. చూడండి, తినవద్దన్న పండు తిన్నారు, తప్పు చేసేసారు, పాపం చేసేసారు, ఈ ఘోరమైన పాపతో నేనెందుకు మాట్లాడాలని దేవుడు అటు నుంచి అటు వెళ్ళిపోలేదు. ఎంత ఘోరము పాపము చేసిన వారితోనైనా సరే దేవుడు ముందుగా మాట్లాడటం కొరకు ఇష్టపడతాడు. అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో చూద్దాం రిఫరెన్స్ కొరకు. ఎందుకంటే ఈ యొక్క లేఖన భాగాలు మనం తెలిసిన వారికి మాత్రమే కాదు కానీ తెలియని వారిని కూడా దృష్టిలో ఉంచుకుని చెప్తున్నాం కాబట్టి తెలిసిన సందర్భమైనా కూడా ఒక రిఫరెన్స్ని మీ జ్ఞాపకాలకు తీసుకొస్తాను. ఆదికాండంలోని 3వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఆదికాండంలోని 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరము విని దేవుడిని యెహోవా ఎదుటికి ఎక్కడండి స్వరము విని దేవుడిని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య వాళ్ళు దాక్కుంటే యెహోవానే దేవుడే ఆదామును పిలిచి తర్వాత అవ్వమ్మను పిలిచి, వీళ్ళు తప్పు చేసి దాక్కుంటే దాక్కున్న వారిని వారి యొక్క భయాన్ని గమనించిన దేవుడు వారిని పిలిచి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వ్యక్తిత్వపు లక్షణం ఒక తండ్రిగా, ఈరోజు తండ్రులుగా ఉన్న వారికి బాగా అర్థమవుతుంది. వారు తప్పు చేసినప్పుడు భయపడి దాక్కుంటే వారితో మాట్లాడి వారితో స్నేహం పెంచుకోవడానికి మనమే వారి దగ్గరికి ఎలాగైతే వెళ్తామో దేవుడు కూడా తన కలిగి ఉన్న వ్యక్తిత్వ లక్షణాల్లో తప్పు చేస్తున్న వారి దగ్గరికి దేవుడే వెళ్ళి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మీరు గమనించాలి, 8వ వచనంలో సంచారము చేశారట దేవుడు. వారి దగ్గరికి వెళ్ళి వారితో గడిపినట్లుగా, వారితో సమయాన్ని వెచ్చించినట్లుగా దేవుని యొక్క వ్యక్తిత్వపు లక్షణాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. మనుషులతో దేవుడు చక్కటి సంబంధాన్ని కోరుకుంటున్నాడు, రిలేషన్షిప్ని కోరుకుంటున్నాడు. మాట్లాడడమే కానీ, వారితో వెళ్ళడమే కానీ, వారు చేపట్టుకుని నడిపించడమే కానీ. అలాగే ప్రకటన గ్రంథంలోని 21వ అధ్యాయము 7వ వచనము మనము గమనిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, దేవునితో మనుషుల యొక్క సంబంధాలు లేదా మనుషులతో దేవుని యొక్క సంబంధాల గురించి బైబిల్ చాలా మాట్లాడింది. అన్నీ కాదు కానీ ఒక 2-3 రిఫరెన్స్లు చూసుకుని మనం ముందుకెళ్ళిపోదాము. ప్రకటన గ్రంథంలోని 21వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే 7వ వచనంలో, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై యుందును, అతడు నాకు కుమారుడై యుందును. నేను అతనికి దేవునిగా ఉండాలి,
నా మాట విన్న వారికి నేను తండ్రిగా, దేవునిగా నేనుంటాను. స్వభావం, వ్యక్తిత్వపు లక్షణం ఇదంతా కూడా. నా మాట విని ప్రవర్తిస్తే నేను అతనికి దేవుడిగా, తండ్రిగా ఉంటాను. నా మాట వినకపోతే వారి జీవితం వారిది, వారిని విడిచిపెట్టేస్తాను. వారు నాకు కుమార్తెలుగా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా నా మాటను ఆలకించే విషయముగా, నా మాటను పాటించే విషయముగా ఉండాలి. దేవుడు ఆలోచన చేస్తున్నాడు, ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా నా గురించి తెలుసుకోవాలి. చదువుకున్నా కదా ఆల్రెడీ మొదటి భాగంలో ఈ ప్యాట్రాలజీ అనే సబ్జెక్టులో మొదటి ఎపిసోడే దేవుని యొక్క ఆలోచన విధానం మనం గమనించాం. దేవుడు మనుషులందరూ కూడా తన గురించి తెలుసుకోవాలని ఎంతగానో ఇష్టపడుతున్నాడు. మనుషులారా, మీరందరూ కూడా నా గురించి తెలుసుకోవాలి. మరొక మాట చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16-18 వచనములు కలిసి ఉన్నాయి. మనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16-18 వచనములో, దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందుక మాట్లాడుతూ, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని మాట్లాడుతూ, మనుషులారా విగ్రహాల జోలికి పోకండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడనంటే, నేను వారిలో నివసించి సంచరింతును. మనుషులతో సంబంధాన్ని కోరుకుంటూ మనుషులతో రిలేషన్షిప్ని పెంచుకోవడానికి దేవుడు మనుషులతో సంచరించి వారిలో నివసించి, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. నేను మీకు తండ్రిని, మీరు నా కుమారులు కుమార్తెలు అనే రిలేషన్షిప్లో మనం ఉండాలి. ఏ స్వభావం చెప్పండి? ఇది దేవుని యొక్క వ్యక్తిత్వపు స్వభావము. నేను తండ్రిగా ఉండాలనుకుంటున్నా, మిమ్మల్ని నేను నా కుమారులుగా కుమార్తెలుగా చూసుకుంటున్నాను. కాబట్టి మీ జీవితాల్లో ఇంత గొప్ప ఆధిక్యతను నేను మీకు ఇచ్చిన తర్వాత మీరు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి అన్నదే మీకు వదిలేస్తున్నాను. అనేక స్వభావం చూడండి పిల్లలు, తెలివి కలిగిన వాడని, భావోద్రేకములు కలిగిన వాడని, తన చిత్తమును నెరవేర్చుకునే విషయంలో ఆయన ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ప్రతిదాన్ని కూడా క్రమంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నవాడని, అలాగే మనుషులతో చక్కటి స్నేహపూరితమైన బంధాలను ఆయన కొనసాగిస్తూ ఆ బంధాలను నిర్మించుకుంటూ బంధాలను బలపరుస్తున్నాడు. అందుకే మన బంధం బలంగా ఉండాలంటే నేను మీలో నివసిస్తాను, మీ దగ్గర సంచరిస్తాను, మీతో మాట్లాడతాను, మీరు మాట్లాడితే నేను వింటాను. దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడడం మాత్రమే కాదు, కానీ అనుదినము మనం మాట్లాడుతూ ఉంటే మన వైపు తన చెవియొగ్గి మన మాటలను ఆలకించి తగిన కాలమందు మనకు జవాబు దయచేయ దేవుడు మన దేవుడు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు కలిగి ఉన్న ఈ వ్యక్తిత్వపు లక్షణాలు ఏవైతే ఉన్నవో ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. ఈ చక్కటి సుగుణాలు మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో మరింత ఉన్నతంగా మనం ఎదిగే అవకాశం ఉంటుంది. మనం ఏదైనా ఆయనకు నచ్చిన పని చేస్తే మనల్ని బట్టి ఆయన చాలా సంతోషిస్తాడు ఈ రిలేషన్షిప్లో, ఈ సంబంధంలో. అందుకే చివరికి ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. జెఫన్యా గ్రంథములోని 3వ అధ్యాయము పేజ్ నెంబర్ పాత నిబంధనలో 774వ పేజీలో జెఫన్యా గ్రంథములోని 3వ అధ్యాయము 17వ వచనం మనము గమనించినట్లయితే, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందుల సంతోషము చేత ఆయన హర్షించును.
నువ్వు ఆయన మాట వినడం ఎప్పటి నుంచి అయితే ప్రారంభించావో, ఎప్పటి నుంచి అయితే ఆయన మాట వినడం ప్రారంభించావో, అది మొదలుకొని నిన్ను బట్టి నీ మధ్య ఉండడానికి ఆయన ఎల్లప్పుడూ ఇష్టపడతాడు. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. బహు ఆనందంతో నీ యందు సంతోషిస్తాడు. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందల సంతోషం చేత ఆయన హర్షించేవాడు దేవుడు. మనల్ని బట్టి మనం ఎప్పుడైతే ఆయన మాటలు వింటూ ఆయనకు సమీపంలో ఆయనతో చక్కటి స్నేహపూరితమైన బంధాన్ని మనం కొనసాగిస్తామో, ఆయన ఎప్పుడు కూడా మనలో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. మనం ఆయనలో ఉంటే ఆయన మనలో ఉండువాడు ఆయన. అందుకే మనం అందరం కూడా దేవుని ఆలయమై ఉంటే, ఈ ఆలయంలో తండ్రిగా ఆయన ఉంటే మనం అందరం కూడా కుమారులుగా కుమార్తెలుగా మనం ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, అనుదినము మనతో మాట్లాడడానికి, మనతో సంభాషణ చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. మనం కూడా ఆయనతో మాట్లాడే అవకాశాన్ని మనకు కల్పించాడు. ఈరోజు ఈ లోకంలో ఉన్న అధికారులు చూడండి, 10 నిమిషాలు మాట్లాడమంటే వారు మాట్లాడరు. మన దేవుడు చూడండి, మనతో మనం చెప్పే ప్రతి మాట వినడానికి ఆయన తన యొక్క చెవులను మన వైపు తిప్పాడు. మన స్వరాన్ని వింటున్నాడు. ఆయన మాటలు మనకిచ్చి ఆ మాటలు వినండి, మీ బ్రతుకులు మార్చుకోండి అని చెబుతున్నాడు. ఇవన్నీ కూడా వ్యక్తిత్వపు లక్షణాలే, దేవుడు కలిగి ఉన్నవే. దేవుణ్ణి కేవలం దేవుడిగా మాత్రమే కాదు, కానీ దేవుణ్ణి మన తండ్రిగా, మన రక్షకుడిగా, మన సొంత వాణిగా మనం ఎప్పుడైతే భావిస్తామో, ఈ వ్యక్తిత్వపు లక్షణాల్లో వ్యక్తిగతంగా మనం దేవునికి మరింత సమీపంగా మనం చేరొచ్చు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే దేవునిలో ఉన్న ఈ యొక్క వ్యక్తిగత లక్షణాలు అనేది చాలా ప్రాముఖ్యమైనవే. ఆయన యొక్క శక్తిని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూ వెళ్తాం, ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. ఆయన యొక్క శక్తిని గురించి మాట్లాడుకోముందు ఎందుకు ఈ వ్యక్తి అని నేను పరిచయం చేశానంటే, ఆయన ఒక తండ్రిగా మన పట్ల చక్కటి సంకల్పం కలిగి ఉన్నాడు. మన గురించి చాలా ఆరాటపడుతున్నాడు. నశించిపోతున్న కుమారులను బట్టి ఆయన బాధపడుతున్నాడు. ఒక కుమారుడు ఆయన సన్నిధికి తిరిగితే హర్షిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఇవన్నీ కూడా వ్యక్తిత్వపు లక్షణాలే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడిని మనం ఎంతసేపు కూడా మనకు సమస్య వచ్చినప్పుడు మన సమస్య తీర్చే ఒక యంత్రంగా, ఒక మిషన్గా మనం భావించొద్దు. మనకు సమస్య ఉన్నా సమస్య లేకపోయినా ఆయన మనకు తండ్రి. ఆయన ఈ లోకంలో పంపిస్తే మనం బ్రతుకుచున్నాం. ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. ఆయన మనకు పోషకుడు, ఆయన మన విమోచకుడు. ఆయనే అన్ని విషయాలు మనకు న్యాయము తీరుస్తాడని ప్రతి క్షణము కూడా ఆయన ఎంతో ఆలోచన కలిగి ఉండాలి మనం. అలా కాకుండా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఆయన వైపు తిరిగి కష్టం తీరిపోయిన తర్వాత మనం వదిలేస్తే ఆయన ఒక మిషన్లా మనం వాడుకున్న వాళ్ళం అవుతాం. కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లెక్కలు ఉంటాయి కదా, కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలను మనిషి చేయమన్నప్పుడు కొంచెం చేయలేడు. అందుకే అప్పుడు మనం క్యాలిక్యులేటర్ అనే ఒక ఆప్షన్ యూజ్ చేస్తూ ఉంటాం, ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ. ఆ సమస్య అయిపోయిన తర్వాత క్యాలిక్యులేటర్ పక్కన పడేస్తాం. ఆ సమ్ అయిపోయిన తర్వాత, ఆ పరిష్కారం వచ్చిన తర్వాత, జవాబు వచ్చిన తర్వాత క్యాలిక్యులేటర్ మనం పక్కన పడేస్తాం. దేవుడు క్యాలిక్యులేటర్ వంటి వాడు కాడు. దేవుడు కంప్యూటర్ వంటి వాడు కాడు. దేవుడు ఒక యంత్రము కాదు. సమస్య ఉన్నప్పుడు ఉపయోగించుకుని సమస్య తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తే మన జీవితంలో చాలా మనం చేస్తున్న తప్పు అవుతుంది. మనం కూడా వ్యక్తులుగా మనం ఆలోచన చేసినప్పుడు మనకు ఏదైనా అవసరం ఉంటే అవతల వారితో మాట్లాడడం ప్రయత్నం చేస్తాము. అవసరం లేకపోతే అస్సలు వాళ్ళ ముఖం కూడా చూడండి. అంటే అవసరం ఉంటేనే మాట, అవసరం ఉంటేనే మంచి, అవసరం ఉంటేనే పలకరింపు. ఇవన్నీ కూడా యంత్రాలు చేసే పనులు ఇవే. అంతే కదా, అవసరం ఉంటే అది అక్కడ ఆగిపోద్ది. మనం వెళ్ళి అక్కడ దాన్ని రిపేర్ చేయాలి, మళ్ళీ దాన్ని తిప్పాలి, దాన్ని నడిపించాలి. అలా కాకుండా నిత్యము కూడా మనము దేవుని కొరకు, దేవునితో మంచి సంబంధాన్ని మనం మెయింటైన్ చేసేలా మనం ఉండాలి. ప్రియమైన దేవుని వల్ల దేవుడు ఏదో చేస్తే మనం దేవునికి విలువ ఇవ్వడం కాదు. దేవుడు చేసిన కార్యాలు మనం గుర్తించి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఆయనలో మరింతగా స్నేహము కలిగి, బంధము కలిగి, చక్కటి వివేకము కలిగిన దేవుని నిజముగా దేవునిగా గుర్తించి, మన తండ్రిగా భావించి, ఆయన కలిగి ఉన్న స్వభావం బట్టి ఎంతగా బాధపడుతున్నాడో, ఒక పాపి మారితే ఎంతగా ఆనందిస్తున్నాడో ఆయనకి ఎమోషన్స్ మనం అర్థం చేసుకుంటే, మనం ఎలాంటి బాధనైతే పడుతున్నామో నశించిపోతున్న వారిని బట్టి మనకంటే ఎక్కువ బాధను అనుభవిస్తున్నాడు. మనం కార్చే కన్నీరు చాలా తక్కువ, కానీ దేవుడు కార్చే కన్నీరు అది కనిపించదు, కానీ మనకు అది విస్తారమైన బాధ. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఆ దుఃఖము ఎక్కువ కాకమునిపై మన జీవితాల్లో మరింతగా సరిచేయబడదాము.
దేవునికి మనము అత్యంత సమీపంగా బ్రతుకుతూ మనం ముందుకెళ్తాం. ప్రేమ దేవుని వారలారా, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.